అసలుకి దేవుడికి రూపం ఉందా? ఆత్మ. యేసుప్రభువుకు చెప్పిన మాటలు కూడా కొన్ని, నేను ఆత్మ కనుక నన్ను ఆరాధించినవాడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక నన్ను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలిగింది. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ అయి ఉన్నాడు. ఈ ఆత్మ ఆదిలో భూమి నిరాకారంగా ఉండను, శూన్యంగా ఉండను, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అగాధ జలములు అంటే జలములు అంటే నీరు. దేవుని ఆత్మ అల్లాడుచున్నది అంటే ఆత్మ, దానికి రూపం ఎలా ఉన్నది చెప్పగలరా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే అప్పుడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు కూడాను నేల మట్టిని తీసి ఆయన నాసికారంధ్రములో జీవాయువు ఓదగా నరుడు జీవాత్మయును అని ఉంటుంది బైబిల్లో. నాసికారంధ్రములో జీవాయువు ఓదగా నరుడు జీవాత్మయును అంటే జీవాయువు జీవాత్మ అయిను. దేవుని ఆత్మ. జీవం అంటే మామూలుగా మనందరం చనిపోతాం, అది కాదు. జీవాత్మ అంటే మరణం లేనిది. ఆ మరణం లేనిది అది ఎవరు అంటే దేవుడే. అసలు దేవుడి పేరేం పేరు చెప్పు తెలిసింది. మోసే గారు అక్కడ వాళ్ళ మామగారు మందకం మేపినప్పుడు చెప్పారా, అక్కడ దేవుడు ఒక చెప్పాడు, నా పేరు ఉన్నవాడు అనువాడు అని చెప్పాడు. ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అంటే ఎప్పుడు ఉన్నవాడు. అనువాడు అంటే అక్కడ దేవుడు ఉన్నాడరా, ఏ కష్టం తప్పు చేసినా ఏది చేసినా దేవుడు ఉన్నాడరా అంటారు చాలామంది. అనువాడు ఎక్కడికెక్కడ అనుకుంటారు దేవుడి గురించి. కష్టం వచ్చే దేవుడిని తలంచుతారు. ఏదైనా అది అనువాడు. ఉన్నవాడు అంటే ఆయనకు మరణం లేదు, ఎప్పుడు ఉన్నవాడు. మరి యేసుప్రభు వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు, అంతకుముందు లేడా? అంతకుముందు కూడా ఉన్నాడు. యేసుప్రభు కూడా చెప్పాడు, అప్పుడు ఉన్నాను, అబ్రహం టైం అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నానని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు కూడా ఒక జీవాత్మ. అయితే మానవుల్లోకి ఆ శరీరం ధరించుకొని ఆయన రావాల్సి వచ్చింది కాబట్టి అలా వచ్చారు. ఎందుకని శరీరం లేకుండా గాలిలో చెప్తే వాడికి అర్థం కాదుగా. మరి ఆదిలో కూడాను భూమి నిరాకారంగా అగాధ జన్మల పైన దేవుని ఆత్మ ఉన్నది అన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ కంటికి కనబడుతుందా? మనకు ఆత్మ ఉంది, మనిషికి కనబడుతుంది. చనిపోయినప్పుడు అందుకే సుట్టగాల్చినట్టు సుట్ట పెడతారు, మందు కొట్టేవాడికి మందు పెడతారు, ఏ ఆలోచన ఉంటే అదన్నీ పెడతారు. ఎందుకంటే ఎక్కడైతే మనసు ఉందో వాడి ఆత్మ అక్కడ ఉండిపోతుంది. కాబట్టి అలాగ ఉండిపోయింది ఏంటి? నరకానికి వెళ్ళింది ఈ భూమి మీద ఉన్నది. పరలోకం ఇంకో దగ్గర ఉందని ప్రభువు చెప్పాడు. అయితే పరలోకం నుంచి దిగి వచ్చిండి ఎవరున్నారు? ఆయన దగ్గర ఆయన నమ్మితే పరలోకం వెళ్తారు. ఇప్పుడు విదేశాలు వెళ్ళాడు అనుకోండి, విదేశాల్లో ఉండే ఒక టికెట్లు ఇక్కడ అమ్మినోడు, ఇక్కడ మీడియేట్ ఉంటాడు, ఏజెంట్లు. టికెట్ ఆ దేశంలో ఉన్నోడి చేత నువ్వు టికెట్ తీసుకుంటే ఆ దేశం వాడు తీసుకెళ్ళగలడు. అంతేగాని ఏ విజయనగరం జిల్లా ఏ శ్రీకాకుళం నుంచి వచ్చినోడు అమెరికా అన్ని తీసుకెళ్ళగలడా? అడిగేం తిరుగుతుంది. అక్కడ అదే సింగపూర్, జపాన్, మలేషియా అక్కడ ఉన్నవాళ్ళు మీడియేట్స్ ఉంటాడు, అక్కడ అనుమైన వాళ్ళు వచ్చి మనకు టికెట్ ఇస్తే వాళ్ళు మిల్లెగరు వెళ్ళగలుగుతారు. ఏసా అదే దాన్ని అంటారు. దాన్ని మన దగ్గర పాస్పోర్టు తీసుకొని ఏసా అక్కడ తెచ్చి ఆ దేశం ఉండడానికి అధికారం, అప్పుడు వెళ్ళగలుగుతాం. ఇలాగే పరలోకంలోకి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఏసా తెచ్చిన ఎవరు? పరలోకం నుంచి దిగి వచ్చినట్టు ఎవరు లేరు, నేనే అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభుని నమ్మితే కానీ నేను తప్ప వేరొక మార్గం లేదని పక్కాగాను. మరి ఆ దేవుడు జీవాత్మ అయినప్పుడు ఆయన శరీరం ధరించుకుని వచ్చాడు కదా యేసుప్రభు. మరి ఆయన మళ్ళీ ఆత్మ అయిపోయాడు కదా, శరీరం ధరించుకుని వచ్చి ఆయన చంపారు, అన్నీ చేసినా మళ్ళీ సమాధించి లేచి ఆత్మీయ శరీరంతో కనబడ్డాడు. అలాగా 40 దినములు ఈ భూమి మీద ఉన్నాడు ఆత్మీయ శరీరంతో. అన్ని అద్భుతములు చేశాడు, శిష్యులకు చూపించాడు. మీద 2 చేపలను ఇట్టేవాడిని 4 చేపలు చేశాడు. అలాగే దెయ్యం అన్నారు, నీటి మీద నడుస్తుంది, కాదయ్యా నేనే అని చెప్పాడు. అప్పుడు కూడా 40 రోజులు. ఇలాగే ప్రపంచంలో ఎవరు కూడాను ఎన్నడూ కూడా సమాధించి లేచినోడికి ఎవరు లేడు. సాధు సన్నాసాలు కానీ ఎవరు లేరు. ఒక యేసు ప్రభువే ఈ భూమి మీద సమాధించి లేచారు. ఆయనే నీటి మీద నడిచారు. ఆయనే ఉన్నవాడు అనువాడు అన్ని. యెహోవా ఉన్నవాడు అనువాడు. ఎవరు? దేవుడు. యెహోవా అని పేరు తర్వాత పెట్టారు ఇశ్రాయేలు. అక్కడ నుంచి తెచ్చేసి ఒక దేవుడు మన పేరు మారుద్దామని దేవుడికే పేరు పెట్టేశారు ఇశ్రాయేలు కొంతమంది. అందుకే ఇశ్రాయేలు రచించడానికి తప్పైంది కుమారుల గురించి రచించడానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు ఎక్కడైనా యెహోవా నా తండ్రి అన్నాడు? అనలేదు. ఆది ఎందు ఉన్నాను, అంతంలో ఉన్నాను, ఉన్నవాడిని అనువాడిని అనేసాడు. ఈయన కూడా దేవుడు కూడాను మొదట్లో నా పేరు ఉన్నవాడు అనువాడు. మోసేని వెళ్ళి ఐగుప్తు జనాలకు నువ్వు చెప్పు నీ ఇశ్రాయేలు కానీ. ఇశ్రాయేలు అయితే యాకోబు కుటుంబమే. యాకోబు ఈ కుటుంబాలే.
ఉన్నవాడని వాళ్ళకి చెప్పాలి, నేర్పమన్నాడు ఇశ్రాయేలుకి. ఎంత నేర్పినా ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోసే గారు నిర్మించి తెచ్చినా అక్కడ మన్నా కురిపించి అన్ని తిని కూడాను అక్కడి నుంచి బొమ్మలు తీసుకొచ్చి యెహోవా అనే కొత్త బొమ్మలు తయారు చేశారు. 10 ఆజ్ఞలు తేకముందే ఆ యెహోవా అనేది తగిలించారు ప్రతిదని కొన్ను. దావీదు యెహోవా నాకు లేమి కలదు కలిమి కలదు అన్ని చెప్పి వెళ్ళిపోతున్నారు. మరి అబ్రహాంకి 2 భార్య అయితే ఆగరు వేరే దేశానికి వెళ్ళి అల్లా అంటే గాడు అని అర్థం ఉన్నది ఉన్నట్లుగా అలాగ ఉంచి వాళ్ళు నీళ్ళ కింద కానీ దేని కింద కానీ నా ఏ రూపం చేసుకోకుండా 10 ఆజ్ఞలు ఉంది. యెహోవా చెప్పాడు అంటారు, యెహోవా కాదు, 10 ఆజ్ఞలు ఉంది. అవి జరిగినవన్నీ కరెక్ట్, పేర్లు మారిస్తారు. అల్లా ఒరిజినల్. అల్లాహే అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని అర్థం. అల్లాహే అల్లాహు అంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని అర్థం. ముస్లిమ్స్ అంటే ఏదో అనుకోండి, ఏదో కులవర మతం అని. ముస్లిమ్స్ అంటే దేవునికి విధేయతలో వారు, అంటే దేవునికి లోబడిన వారు వాళ్ళే అని అర్థం. రియలే. అది యేసుప్రభువు వాళ్ళు ఎందుకని నమ్మనంటే అందులో ఉంది అల్లాహ్ అంటే ఒకటే దేవుడు, ఏ దేవుడు లేదని. ఎందుకంటే అప్పుడులో లేదు, అప్పుడు మానవుడు తక్కువ, దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ఆత్మే కాబట్టి. దేవుని ఆత్మ ఒరిజినల్లే వాళ్ళు ప్రార్థిస్తున్నారు. దేవుని ఆత్మ ఒరిజినల్లే. అక్కడ అక్కడ జబ్జమ్ అని వాటర్ వస్తుంది కదా, అక్కడ ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతంలోనే వాళ్ళు సౌదీ అరేబియా సౌదీలో అది అక్కడ మక్కా వెళ్తారు, సౌదీ మక్కా వెళ్తారు కదా, మక్కా మసీద్ అదే అక్కడ వెళ్ళి ప్రార్థించేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే దేవుడే అని ఉన్నారు. యేసుప్రభువుని కూడా ప్రవక్త అనేస్తారు వాళ్ళు. ఇక్కడ యేసుప్రభువు మాత్రం శరీరం ధరించుకొని వచ్చి మిమ్మల్ని రక్షించుకు వచ్చాను అన్నాడు. యేసుప్రభు దేవుడిని నమ్మాలంటే ఎన్నో ఉపయోగాలు. చనిపోయిన లేపాడు, నీటి మీద నడిచాడు. నేను దేవుడిని నేనే సత్య మార్గం అన్నాడు. ఎందుకంటే కాలాన్ని బట్టి అంత్యదినంలో వచ్చే పాపాలు పెరిగాయి కాబట్టి ఆ ఆత్మే ఆ ఒక దేవుని ఆత్మే శరీరం ధరించుకుంటూ భూమి మీదకి వచ్చాడు యేసుప్రభు. ఏ పాపము లేకున్నాను, ఏ పాపము ఏది లేకున్నా, మనుషుల కలిగిక లేకున్నా పెళ్ళి అనుకోని ప్రదానం చేస్తారంతే యేసుప్రభు పుడతారు అంతే. ఎందుకంటే ఆత్మే శరీరధారి. ఎంతోమంది కన్యకులు ప్రార్థిస్తే ఈ కన్యక పరిశుద్ధమైందిరా కనుక అక్కడ ఆయన పుట్టాడు. యేసుప్రభు కూడా నీతిమంతుడు కాబట్టి శరీరం ధరించుకుంటే ఒక ప్యాకేజ్ బంగారం కొనేటప్పుడు చూడండి, ప్యాకేజ్ కట్టేసుకుని మంచి తెల్ల ఎర్ర బాక్సులు ఇస్తాడు. కానీ ఆ బాక్స్కి విలువ కాదు, అది బంగారం తీసినంత బాక్స్ తొట్లో పడేస్తాం బయటనంతే. అలాగే కన్యమరియ కూడా ఒక ప్యాకేజ్, ఒక శరీరం మంచి అయితే పరిశుద్ధరాలు, మంచిదే. అవి కన్యకుల్లో గొప్ప కన్యక అంట. ఆవిడ్ని ద్వారా ఆయన పుట్టాడు. ఎందుకంటే దేవుడు కదా, ఆయన పరిశుద్ధమైన మంచి మనుషులు కావాలి. కన్యక ఆవిడ గర్భాన్ని ఆయన పుడతాడు. అదే విచిత్రం. మళ్ళీ సమాధించి ఆయన లేచిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంతా చూస్తాడు కానీ నా తండ్రికి ఎంత అనేక నివాసాలు ఉన్నాయి, తండ్రిని చూపించమంటే నా తండ్రి నన్ను చూస్తే మీకు తెలియదా, నా తండ్రిని తెలియదా, ఆయన పరిశుద్ధుడే అన్నారు. తర్వాత యేసుప్రభు నేను క్రిస్టియన్స్ అన్నాడా, ముస్లిమ్స్ అన్నాడా? యేసుప్రభుకి 2 జరిగి ముస్లిమ్స్ సొంతి చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ని పాత నిబంధన కొత్త నిబంధన కల్పిస్తాడు. యేసుప్రభు కలపమని చెప్పలేదు. మత్తయి, లూకా, ఇవన్నీ యోహాను సువార్త, మార్కు సువార్త, ఈ 4 సువార్తలు యేసుప్రభు జరిగిన సంఘటనలు అవి తెచ్చేసి యెహోవా నాకు లేవు కలదండి ఇంత కల్పిస్తారు పట్టుకెళ్ళి. అపొస్తలుడైన పౌలు కూడా జరిగింది, అన్ని జరిగినవి స్టోరీలు మాత్రం, కానీ పేర్లు కొన్ని డబ్బింగ్లో మార్చాయి, ఇంగ్లీష్ సినిమా తెలుగులో డబ్బింగ్లో. కానీ యేసుప్రభు 4 అధ్యాయాలు కరెక్ట్, రైట్ ఆన్సర్ అది. మరి యేసుప్రభు ఈయన ఉన్నవాడు అనువాడు సామాన్యుడు కాదు. యేసుప్రభు దేవుడు, అల్లాయా దేవుడు, అల్లా యేసుప్రభు ఒకటే, ఇంక వేరేది కాదు. ఈ మధ్యలోనే అన్నీ వచ్చినాయి అవి. అందుకే అందులో ఖురాన్లో కూడాను యేసు మేఘారుడే వచ్చినాయని ఖురాన్ 43:68 ఉంటుంది. 42, 63, 68 43 అధ్యాయం ఖురాన్లో ఈ యేసు మేఘారుడే వచ్చిన నాకు ఖచ్చితంగా అన్నీ ఉంటాను. అందులో ఉండకపోవడం అని లేదు. ఆయన ఒక ప్రవక్తలో వాళ్ళు అంటారు. ఎందుకంటే అర్థం ఇది మిస్టేక్ అనమాట, మిస్అండర్స్టాండింగ్. యేసుప్రభు ఒక ప్రవక్త దేవుడు కాదని వాళ్ళు అనుకుంటారు. క్రిస్టియన్స్ ఏమనుకుంటే అల్లా వేరే ఏదేదో మా యెహోవా మాకు ఉందని ఏవో వీళ్ళు ఇశ్రాయేల్ తెచ్చేసినవన్నీ నిన్ను నమ్మేసుకుని రైట్ అనుకుని వీళ్ళు అనుకుని యేసుప్రభుని అయితే నమ్ముతాను, మంచిదే, తప్పేం కాదు. వీళ్ళు అల్లా మాది కాదని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇది దేవుడు ఒక్కడే కాలాన్ని బట్టి వచ్చాడు. అది భూమి మీద
260 దేశాలు 60 దేశాలు ముస్లిమ్స్, 160 దేశాలు క్రిస్టియన్సే. ఇవన్నీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆయనే దేవుడు, ఇంకెవరు కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహం 2 భార్యలే ఇల్లు. వాడి జాగ్రత్త అంత మైండ్ ఎవరికి లేదు. క్రీస్తు సంఘం అని ఒకడు పెట్టేస్తాను, మరియ సంఘం అని ఒకడు, కన్యమరియ సంఘం ఒకటి, పెయిత్ సంఘం, కొత్త నిబంధన సంఘం, పాత నిబంధన సంఘం, యెహోవా వీరని సపరేట్ కేంద్రాలు, ఇలా ఎన్నెన్నో కేంద్రాలు ఒకటి పెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఏక కేంద్రంకి రాండి, ఆత్మయ్య ఉన్నాడు దేవుడు. ఆదిలో భూమి మీద దేవుని ఆత్మ అల్లాడి చూడండి, దానికి దాని పేరు యేసు కానీ ఏ ఒక పేరు మొదట్లో యెహోవా అని ఏ పేరు లేదు ఆత్మకి. అల్లా అంటే దేవుడు, గాడ్ అని అర్థము. ఒకటే అలాగొచ్చి ఉన్నది. యేసుప్రభు ఆ ఆత్మనే ధరించుకుంటూ ఇచ్చేసుకుంటూ మళ్ళీ ఆ ప్రవక్తల ద్వారా ఒకటే గ్రంథం, ఎన్నో గ్రంథాలు మార్చారు జనాలు, కానీ రియల్గా జరిగింది నిజమైన దేవుడే. అక్కడి నుంచి వచ్చేసి ఆయన యేసుప్రభు భూలోకంలో శరీరంగా జన్మించిన తర్వాత అందరికీ ప్రకటించాడు. ఆయన అందుకే ఈ రోజుని ప్రపంచంలో ఎక్కువ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ నెంబర్ 1 స్థానం క్రిస్టియన్, 2 ముస్లిం. మొదటిది ఆదిలో ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు అని చెప్పి ఒకటే. చాలా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇది కన్ఫ్యూజన్లో జనాలు ఉన్నారు. మిస్అండర్స్టాండింగ్ వల్ల యుద్ధాలు చేసుకుంటారు. జెరూసలేంలో అన్నదమ్ములే, పిల్లలే, జెరూసలేంలో ఇది కాదు, ఇది యెహోవా, ఇది ముస్లిమ్స్ మాది, ఇది మాది, ఇక్కడ కాదు. ఒకే తండ్రి తల్లి పిల్లలే. అబ్రహం గారి సమాధిని ముస్లిమ్స్ కూడా వెళ్ళి దర్శిస్తారు. క్రిస్టియన్స్ కూడా ఎంతమంది దర్శించారు కదా, ఇప్పుడు ఒప్పుకొని వీళ్ళు కూడా వెళ్తారు. ఒకే తండ్రి పిల్లలు అందరూ ముస్లిం. అదే అల్లా అనేది గాడ్, యేసు ప్రభు. ఇది కలపాలంటే నా అవసరం కాదు, నేను కూడా మనిషినే. చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఆ పరిశుద్ధత కనబడి. థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని చాలామందికి తెలిసింది. దేవుడు ఏమేనంటే కంప్లీట్గా దేవుడు పేరు కూడా ఉన్నవాడు అనేవాడు ఆత్మ.